ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నంద్యాల శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మ్రోగించినట్లు ప్రిన్సిపల్ చంద్రమౌళీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో నంద్యాలలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ దుందుబి మోగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ చంద్రమౌళీశ్వరరెడ్డి తెలిపారు. ఎంపీసీ గ్రూప్లో కావేరి 466 మార్కులు సాధించి కళాశాల టాపర్గా మరియు పట్టణంలో 2వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా 400 పైబడి మార్కులను 15 మంది విద్యార్థులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎం కాసింసా 432 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచాడు. జూనియర్ సిఈసిలో తరుణ్ 474 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో విక్కీరాజ్ 976 మార్కులు, సీనియర్ బైపీసీ విభాగంలో తబస్ము 978 మార్కులు, సిఈసి విభాగంలో మంజునాథ 926 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. అందరికీ నమస్కారం. నా పేరు కావేరి. నేను శ్రీ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో చదువుతున్నాను. నేను 470కి గాను 466 మార్కులు సాధించాను. దీనికి కారణం మా కాలేజ్ డైరెక్టర్స్, లెక్చరర్సే. మా కాలేజ్లో జేఈ ఎంసెట్ చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా దాంట్లో కూడా విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాము. తమ కళాశాలలో మొదటి సంవత్సరం నుంచి జేఈఈ నీట్ కోణంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు రంగారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వచ్చేసి మా కళాశాలలో టాప్ 5 ర్యాంకులతో చాలా మంది విద్యార్థులు రావడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే ఇలాంటి టాప్ 5లో స్టేట్ ర్యాంకులు రావడం అనేది రావడానికి కారణము మా కళాశాలలో నుండి అధ్యాపక బృందము సీనియర్ ఫ్యాకల్టీలు కావడం వల్ల ఏ రోజుకు ఆ రోజు స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీ ఉంటూ వాళ్ళ సందేహాలు తీర్చడం వల్లనే ఇలాంటి రిజల్ట్ సాధించాము. గత సంవత్సరం కూడా మేము ఐఐటి నీట్లో కూడా విజయాలు సాధించాము. రాబోయేటువంటి ఎంసెట్, జేఈఈ మెయిన్స్ నీట్లో కూడా మంచి ఫలితాలతో మేము ముందుంటామని కోరుతున్నాము. అయితే నంద్యాలలో మేము ఒకే బ్రాంచ్ నుంచి ఈ రిజల్ట్ సాధించడం అనేటువంటి చాలా సంతోషకరంగా ఉన్నది. మరొకసారి మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.